నా పేరు పావని, మాది కావలి, నెల్లూరు జిల్లా. నేను ఈ ధ్యానంలోకి 2018 వచ్చాను. మా వారు ముందు ధ్యానంలోకి వచ్చారండి. ఆయన వచ్చి "నూరా, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి" అనని నన్ను రమ్మని పిలిచారు. కానీ ధ్యానం అనేది ఎవరు చేస్తారు? పెద్దవాళ్ళు కదా చేసేది, నేను చేయడం ఏంటి అనని నేను అన్నాను. మా వారు అన్నారు, "లేదు, అక్కడ చాలామందికి తగ్గుతున్నాయి, నువ్వురా, వచ్చి చూడు, నీకు నచ్చితే కంటిన్యూ అవ్వు, లేదంటే మానేసేయి" అని చెప్పారండి. నేను అప్పుడు ధ్యానానికి వచ్చాను. క్లాసులు వింటున్నాను, కానీ నాకు ఏదో ధ్యానం మాత్రం చేయాలని అనిపించలేదు. ఏంటి ఏదో వెళ్దాం, ఆయన ఒకరోజు వెళ్ళి ఆయన కోసం ఆ క్లాస్కి వెళ్ళేసి వస్తే అయిపోయిద్ది, ఇక మానేద్దాం అనని ఆయన కోసం వచ్చానండి క్లాస్కి. ఒక క్లాస్ విన్నాను, మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకో క్లాస్ విన్నాను, మూడో సండే కూడా ఇంకో క్లాస్కి వచ్చాను. అప్పుడు ఇందులో ఏదో ఉన్నట్టుంది, ఏదో వీళ్ళు చెప్తుంటే ఇక్కడ చెప్పేదంతా మంచి గురించే చెప్తున్నారు అని అనిపించేది. కానీ ఇంటికి వెళ్ళి మాత్రం మా వారు ధ్యానం చేయంటే చేస్తానులే అనడమే కానీ ధ్యానం అయితే చేసేదాన్ని కాదండి. తర్వాత 5వ క్లాసులో పవన్ సార్ అని ఒక సార్ వచ్చారు. ఆ సారు కాంతితో అనుసంధానం చేశారండి. ఆ క్లాసులో నాకు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండేవి. ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయండి. ఆ క్లాసులో, ఆ కాంతితో అనుసంధానం క్లాసులో నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. నాకు స్టేజీ ఫియర్, అస్సలు మాట్లాడేదాన్నే కాదు. ఆ సారు "మీకేమేమి అనుభవాలు వచ్చాయో వచ్చి మైక్ తీసుకొని చెప్పండి" అని చెప్తున్నారు. అప్పుడు నేను భయంతో అస్సలు వెళ్ళలేకపోయాను స్టేజీ దగ్గరికి. ఇంకా చెప్పండి అంటున్నారు. మరి మీకు జరిగింది సత్యమే కదా, మీరు అబద్ధం ఏం చెప్పట్లేదు కదా, నిజమే కదా మేము అడుగుతున్నాము, వచ్చి చెప్పండి అని అంటున్నారు. చెప్దామా వద్దా అంటే మళ్ళీ అందరిలో మాట్లాడడానికి భయం వేసేది. కానీ ఇది నాకు జరిగింది నిజం కదా, మరి నేను ఎందుకు చెప్పకుండా ఉండాలని వెళ్ళి టకటక చెప్పేశాను. "సార్, నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి సార్" అనని. "క్లాప్స్ కొట్టండి మేడంకి" అని అన్నారు. ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అంతా అనిపించలేదండి, ధ్యానంలో ఏదైనా తగ్గిపోద్ది అని అనిపించింది. అందుకని దీన్ని మా వారు 2018లో ఆయన ధ్యానానికి వచ్చారు, 5 నెలలు ముందు వచ్చారు, నేను 5 నెలల తర్వాత వచ్చాను. అయినా కూడా నేను ఏదైనా ఒకటి పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటానండి. అందుకే ఆయన "నీ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకుందు రా" అన్నాను. నేను ఈ ఆరోగ్యరీత్యా అయితే నేను ధ్యానానికైతే నేను తగ్గించుకోవాలని మాత్రం రాలేదు. నేను వచ్చిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకున్నానండి. నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయాయి. నాకు యూరిన్ ప్రాబ్లమ్స్ ఉండేది, విపరీతమైన ప్రాబ్లం ఉండేది. కడుపు నొప్పి ఉండేది. పీరియడ్స్ టైంలో విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది 3 days. తర్వాత బాడీ పెయిన్స్, చలికాలం వచ్చిందంటే అసలు పక్క కుదిరేది కాదు, పడుకోవాలంటే ఎంత కష్టంగా ఉండేదో, భుజాల నొప్పులు, బాడీ పెయిన్స్, అసలు తట్టుకోలేకపోయేదాన్ని. అలా ఉన్న నేను ఈ ధ్యానాన్ని పాపకి ఈయనకి టిఫిన్ చేసి పెట్టడం, క్యారేజీ రెడీ పెట్టేయడం, వాళ్ళని పంపించేయడం, కూర్చోవడం ధ్యానంలో. ఈ పిరమిడ్ కింద కూర్చునేదాన్నండి. కూర్చొని చక్కగా 2 గంటలు చేసి మళ్ళీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ 2 గంటలు, ఇలా ఇంకా పట్టిందే పట్టు చేసి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించేసుకున్నానండి. ఒక్కటి కూడా లేదు, ఏ బాడీ పెయిన్ లేదు. చలికాలం వస్తే అసలు ఈ భుజాల నొప్పులు లేవు, ఏమీ లేవు. ఇలా మొత్తం నాకున్న జబ్బులన్నీ తగ్గిపోయాయండి. తర్వాత ఈ పిరమిడ్ కింద కూర్చుంటే మనకి అనంతమైన శక్తి వస్తుందండి. పిరమిడ్లో 3 శక్తి వస్తుంది. మనం విడిగా కూర్చుంటే ఇతర ఆలోచనలతోటి చక్కగా అంతగా కుదరకపోవచ్చు. పిరమిడ్ కింద మాత్రం ఎక్కువగా శక్తి వస్తుంది. కానీ గంటలు ధ్యానం తప్పక చేయాలి. మన గురువుగారు చెప్తారు, పత్రిజీ మాస్టర్, గంటలు ధ్యానం చేయండి అంటే వాళ్ళు ఎందుకు చెప్తారో అప్పుడు అర్థం కాదండి, చేస్తే కానీ మనకు తెలియదు దాని విలువ. అందుకని అలా పిరమిడ్ కింద కూర్చొని చేస్తూ ఉండేదాన్ని. నాకు అనుభవాలు ఈ జబ్బులు తగ్గించుకోవడమేనండి నా అనుభవం. నాకు అనుభవాలు అయితే ఎక్కువ ఏం రాలేదు నేను ధ్యానంలో. అయితే లోపల నుంచి నాకు ఇంట్లో ఏదైనా మనీ తీసుకోకూడదు, అది కూడా దొంగతనమే అని చెప్పారు. అప్పటి నుంచి నేను మా వారి దగ్గర కొంచెం మనీ తీసిపెట్టి పిల్లలకి ఇవ్వడం అలా చేసేదాన్ని. అది కూడా మానేశానండి. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు కదా, అందుకని అది కూడా తప్పే అని చెప్పారు. అప్పటి నుంచి నేను ₹1 కూడా తీసుకునేదాన్ని కాదండి. ఇప్పటికీ తాకను. ఆయన ఇస్తారు, నేను తీసుకుంటాను, అంతే. తర్వాత శాకాహారం
నేను ఇందులోకి రాకముందే 8 ఇయర్స్ ముందే బ్యాకే నేను మాంసాహారం మానేశానండి. లలితా సహస్రనామం అవి చదివేటప్పుడు అమ్మవారు నాకు మాంసాహారం నీకు అంత మంచిది కాదు, వద్దు అని చెప్పిందండి. అందుకని నేను మాంసాహారాన్ని ముందే మానేశాను. కానీ మాంసాహారం మానేసినా ఇంట్లో వాళ్ళకి వండి పెడుతూ వచ్చేదాన్నండి. అందువల్ల నాకు కొంచెం నా గుణాలు ఒక రకంగా ఉండేవి. ఇప్పుడిప్పుడు నేను ధ్యానం ఎక్కువ చేసే కొద్దీ కూడా నాకు ఒక్కొక్కటి అనుభవం వస్తుంది. అంటే మనకి నార్మల్గా అయితే మనం మానేస్తాం అని చెప్తాం ఈ ధ్యానంలోకి వచ్చి, కానీ మన అన్కాన్షియస్ మైండ్లో అవి ఉండిపోతాయి అన్నమాట. అలా నువ్వు కల్లో దొంగతనం చేసినట్టు అలా వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి. నేను ఇవన్నీ తొలగించుకుంటున్నాను అని మళ్ళీ ధ్యానంలో కూర్చొని చెప్పుకొని ఒక్కొక్కటి వదిలించుకుంటున్నానండి. మళ్ళీ ఒక్కొక్కటి ఏంటంటే అబద్ధం చెప్పడం, అవలీలగా అబద్ధం ఆడేస్తాం మనం చిన్న చిన్న విషయాలకు కూడా. అది కూడా తప్పేనండి. సత్యంగా ఉండాలి. ఇందులోకి వచ్చిన తర్వాత మనం అబద్ధాలు అసలు చెప్పకూడదు. అది కూడా నేను మానుకుంటున్నానండి. ఇప్పుడు అంటే ఒక్కసారిగా మనం ఏది చేయలేం. ఉండంగా ఒక్కొక్కటి మనం అలా మార్చుకుంటూ వస్తాము. ఇంట్లో పిల్లలతో కానీ భర్తతో కానీ సహనంగా ఉండమంటారు. ఒక్కోసారి కోపం వస్తుంది, కానీ గుర్తుకొచ్చేయాలి మనకి వెమ్మటే. ఆ కోపం తగ్గించుకోవాలి. అలా ఒకేసారి మారమంటే ఎవరూ మారలేరండి. నిదానంగా ఒక్కొక్కటి మారుతూ ఇలా వస్తాము మనము. తర్వాత బుక్స్ చదవాలి. ఒక యోగి ఆత్మకథ చదివానండి ఫస్ట్ నేను. దానిలో ఆ పరమహంస యోగానంద గారు పడే తపన, ఆరాటం, ధ్యానం అంటూ ఆయన చేసే ప్రయత్నం నాకు అసలు ఎంత నచ్చిందంటే, నిజంగా పట్టుకుంటే ఇలాగదా పట్టుకోవాలి. ఆ బుక్ చదివిన రోజులు ఒక పేజీ చదివేసిన తర్వాత మళ్ళీ గుర్తు లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళడం, చదవడం, ఇలా ఆ బుక్ని 1 ఇయర్ చదివానండి. అంత ఇంట్రెస్ట్గా ఉండేది. ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ అది. మనము శాకాహారమే తీసుకోవాలండి. మాంసాహారం తీసుకుంటే మన గుణాలు మారిపోతుంటాయి. అదే క్రోధము, అలా కోపం, ప్రతి ఒక్కరి మీద కోపం చూపిస్తుంటాం ఎక్కువగా. మనకి తెల్లగడ్డ వాడొద్దని మాస్టర్స్ చెప్తారు. ఎందుకు వాడొద్దు అంటారంటే, అది తినడం వల్ల కూడా మనకి కోపం వస్తుందన్నమాట, విపరీతమైన కోపం. మేమైతే ఈ ధ్యానంలోకి వచ్చి వాళ్ళు చెప్పంగానే ఇంక అసలు పూర్తిగా మానేసామండి. శాకాహారం తప్పకుండా తీసుకోవాలండి. మనము మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. ఒక్కొక్కళ్ళు తీసుకొని మనము మన మైండ్లో ఏమేమి ఆలోచిస్తుంటామో అవన్నీ మన మీద అరిషడ్వర్గాలని మన మీద ప్రయోగిస్తుంటాయి. వాళ్ళని మన మనస్సు మారుస్తూ ఉంటుందన్నమాట. ఇలా వాళ్ళ మీద కోప్పడు, వీళ్ళ మీద నిన్నన్నారు ఎందుకు గమ్ముకున్నావు, అలా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి క్షణం మనల్ని విపరీతమైన బాధకు గురి చేస్తుంటుంది. అందుకని మనము మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదండి. శాకాహార ర్యాలీలు విపరీతంగా చేయాలి. మనము చేస్తూ ఉంటే నాకు శాకాహార ర్యాలీలో ఒకసారి పాల్గొన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే మనం చేసేది మంచి. ఈ మంచి గురించి మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు సగం ఈ ఇతర వ్యాపకాలంటూ మనం నిద్రలేసిన దగ్గర నుంచి ఏం చేస్తామండి, మన చెవులు, కళ్ళు, ముక్కు, నోరు ప్రతి ఒక్కటి పక్క వాళ్ళ కోసం వినియోగిస్తాం. మన కోసం అంటూ మనం ఏది ఉపయోగించుకోం. అందుకని మనము తప్పకుండా మనకున్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మన కోసం కళ్ళు మూసుకోవడం, మన పత్రిజీ మాస్టర్ చెప్పినట్టు కళ్ళు మూసుకోవడం, నోరు మూసుకోవడం, కమ్ముగా కూర్చోవడం, ఇదే నేర్చుకోవాలండి మనం. గంటలు నేనైతే 7 గంటలు ధ్యానం చేసేదాన్నండి రోజుకి. నైటు పగలు మొత్తం కలిపి 7 గంటలు ధ్యానం. అలా చేస్తేనే మనకున్న జబ్బులన్నీ తగ్గిపోతాయి, లేకపోతే తగ్గవు. ఏదైనా మనం కావాలి అని పట్టినప్పుడు మనం గట్టిగా దాన్ని పట్టుకుంటేనే, అంటారు కదా, పట్టు పట్టబోకు, పట్టు విడవబోకు, పట్టు విడిచట్టు కంటే పడిచచ్చుట్టమేయాలయ్యా అని బిగే పట్టవాలే. పట్టు గట్టిగా పట్టుకుంటే మనం ఏదైనా సాధించగలం ఇందులో. తర్వాత కడ్తాల్కి వెళ్ళానండి. అక్కడ అసలు మనకి ఒక పుట్టినిల్లులాగా ఉంటుందండి. అసలు ఎంత ఆదరణ, ప్రేమ. అసలు ఒక్కొక్కళ్ళు వాళ్ళ జ్ఞానం మనము ఇళ్ళ దగ్గర ఉంటే ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడితే ఎంతసేపు ఆయమ్మ గురించి ఈమె గురించి ఆవిడ ఇవే మాట్లాడుకుంటామండి. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? వాళ్ళ కర్మ మనం పోగు చేసుకోవడం తప్ప. అదే మనం కడ్తాల్కి వెళ్తే అక్కడ కానీ, లేదా మనం పిరమిడ్కి వెళ్ళినప్పుడు, సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడికి మనం వాళ్ళ అనుభవాల గురించి మనం వింటాం, మన అనుభవాల గురించి వాళ్ళు వింటారు. అలా చెప్పుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది. ఆమె
మేడం ఇంత చేసిందా, ఇంత సాధించిందా, మరి మనం కూడా సాధించాలి కదా అననే ఒక తపన ఉంటుంది మనకి. చేయాలని, మీరు ఇన్ని గంటలు చేశారా అంటే మేము చేయాలి అని అలా మనకు అనిపిస్తుందండి. ఎప్పుడు సత్యం కోసమే పోరాటం చేయాలి. నాకు హార్ట్ఫుల్గా నచ్చిందండి ఈ ధ్యానం. మనకి ఇది అందించిన మన గురువు గారైన నిజంగా పత్రిజీ మాస్టర్కి, ఆ పత్రి మేడంకు వేల కృతజ్ఞతలండి. ఈ పిఎంసి ఛానల్కి ప్రతి ఒక్కరం సహాయం చేయాలండి. ఎందుకంటే ఇది మన కోసం, మనది ఈ పిఎంసి. ఇందులో మన కోసం మనం తపన పడాలి. ప్రతి ఒక్కరం ఉన్నంతలో సహాయం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందించడానికి మాస్టర్ ఎంత పోరాటం చేస్తున్నారు. ఆయన కూడా గమ్ముకు కూర్చోవచ్చు కదండి. మనమందరం బాగుపడాలని ఎందుకు అనుకోవాలి? ఆ మాస్టర్ గురించి ఒక్కసారి ఆలోచించామంటే మన గురించి తెలుస్తుంది. అందుకని మనం పిఎంసికి ప్రతి ఒక్కరమీ సహాయం చేయాలండి. మన దగ్గర ఎంత ఉందో, ఆడవాళ్ళమి చాలా మనీ సేవ్ చేస్తూ ఉంటాం. మనకున్న మనీ అంతా అందులో ఇవ్వడానికి మనం రెడీగా ఉండాలి. నేను ఈ ధ్యానానికి రాకముందు ఎవరికన్నా ఒకటి ఇవ్వాలి అని అంటే చచ్చినా ఇచ్చేదాన్ని కాదండి. నా గుణం అలాంటిది, అలా ఉండేదాన్ని. కానీ దీనికి వచ్చిన తర్వాత ఇవ్వడమే నేర్చుకున్నాను నేను. ఇందులో ఇవ్వడం, ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవ్వడం. ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అప్పుడు మనకు వస్తూ ఉంటుంది తప్పకుండా. నేనైతే ఒకసారి నా హార్ట్ఫుల్గా 5,000 మా ఇంట్లో మా భర్తకు కూడా చెప్పకుండా ఇచ్చానండి. నాకు 2 లక్షలు వచ్చింది. 2 లక్షల రూపాయలు, నేను అక్షరాల 2 లక్షల రూపాయలు తీసుకున్నాను. ఈ విశ్వం నాకు అలా అందించింది. ఆయన మా బంధువు కాదు, ఏమీ కాదు. అలా మాకు ఆ రూపేణా వచ్చిందనమాట. అలా మనకు విశ్వం ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది. తప్పకుండా మనం అందరమీ ఈ పిఎంసికి సహాయం చేయాలండి. మన గురువుగారైనటువంటి పత్రిజీ మాస్టర్కు, పత్రి మేడంకు హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.